ఏడవ వారం వస్తే చాలు ఇన్ని రకాలు మనం పెట్టాలా అని డౌట్ అయితే పడుతుంటారండి. కొత్తగా 7 శనివారాలు వ్రతం చేసుకునే వాళ్ళు భయపడుతుంటారండి. ఏడవ వారం వస్తే ఎన్ని రకాలు మనం పెట్టుకోవాలనా చేయాలనా అని. ఎన్ని రకాలు పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి బ్లాగ్స్. మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో అనేది ఇంకా కంటిన్యూ చేద్దాము. ఏడవ వారం పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను. ఏడవ వారం వస్తే చాలు మనకి ఎన్ని రకాలు పెట్టుకోవాలి ఏంటి అనేది డౌట్ అయితే ఉంటుంది. మీ ఇష్టం అండి, ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. ఏడవ వారం వచ్చిన రోజు మీ వీలుని బట్టి ఉంటుందండి. ఎన్ని రకాలైనా చేసి పెట్టుకోవచ్చు. 7 రకాలు అండ్ 9 రకాలు అండ్ 11 రకాలు ఇలాగా ఎన్ని రకాలైనా చేసి పెట్టుకోవచ్చు. స్వామివారికి ఇన్ని రకాలు పెట్టాలి అనే నియమం అయితే లేదండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు, చేయలేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనేసి నియమం అయితే లేదండి. ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే సింపుల్ గా చూపిస్తానండి. ఈ విధంగా అయినా చేసి పెట్టుకోవచ్చు అండి. ముందుగా స్టవ్ అంతా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాత స్టార్ట్ చేసుకున్నానండి. ఎలాగా అనంటే, ముందు పులిహోర కోసం దద్దోజనం కోసం బియ్యం అయితే నానబెట్టుకున్నాను. తర్వాత వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను. పానకం కోసం బెల్లం నానబెట్టుకున్నాను. నువ్వుల లడ్డు చేయడానికి ముందుగానే నల్ల నువ్వులు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెకైతే తీసి పెట్టుకున్నాను. ఒక సిల్వర్ గిన్నె తీసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ముందు స్టవ్ మీద పాలు అయితే పెట్టుకున్నాను పాయసం కోసం. పాలు పొంగొచ్చేలోపు పక్కన స్టవ్ మీద బాండలు పెట్టుకొని నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు ద్రాక్ష కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే పాయసంకి అండ్ లడ్డుకి ఒకేసారి నేతిలో వేయించుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు ద్రాక్ష బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన గిన్నెకైతే తీసి పెట్టుకున్నాను. తర్వాత అదే బాండల్లో నెయ్యి కొంచెం యాడ్ చేసుకొని పాయసం కోసం సేమియా అయితే యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని జీడిపప్పు సేమియా అయితే వేయించుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పాలు అయితే ఇక్కడ పొంగొచ్చాయి. పాలల్లో సేమియా అయితే వేసుకుంటున్నాను. ముందు సగ్గుబియ్యం కదా వేస్తారు అని మీకు డౌట్ అయితే రావచ్చు. సగ్గుబియ్యంతో నేను చేయట్లేదు, సేమియా ఒకటితోనే నేను పాయసం అనేది చేసుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పొంగ అనేది ఎక్కువ రాకుండా సేమియా అయితే ఉడికించుకున్నాను. సేమియా ఉడికే లోపు ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమియా అయితే ఉడికింది. ఉడికిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ వేసుకొని కలుపుకొని షుగర్ మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ నేను రైస్ అయితే ఉడికింది. రైస్ అయితే గంజి వంచుకున్నాను. తర్వాత ఇక్కడ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇందాక వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఉన్నప్పుడే దింపుకుంటున్నాను, ఎందుకంటే చల్లారేకుంది మనకి చిక్కబడుతుంది. ప్లేట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఒక ప్రసాదం అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి పెనం అయితే పెట్టుకున్నాను. పెనం పెట్టుకొని ఇందాక కడిగి పెట్టుకున్న నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను. చెమ్మ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటున్నాను. 2 ఇలాచీ కూడా అందులోనే వేసుకొని వేయించుకున్నాను. నువ్వులు చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందాక రైస్ చేసుకున్నాం కదా, ఆ రైస్ అయితే ఇందులోకి తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి దద్దోజనం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ తీసుకున్న తర్వాత మ్యాష్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ పాలు అయితే వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం పాలు పోసుకొని కలిపి పెట్టుకున్న రైస్ తీసుకున్నాను. తర్వాత దాంట్లో 1 కప్పు పెరుగు తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ పోపు అయితే ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. మనకి రెండవ ప్రసాదం దద్దోజనం అయితే రెడీ అయ్యింది. ఇక్కడ నెక్స్ట్ ప్రసాదం ఏంది అంటే పులిహోర చేస్తున్నాను. ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకొని 1 కప్పులో నిమ్మరసం అనేది తీసుకొని అందులోనే 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ పసుపు అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాకే రైస్ అనేది ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాను. రైస్ లోకి నిమ్మరసం అయితే యాడ్ చేసుకొని మొత్తం
కలుపుకున్నాను. నిమ్మరసం కలిసేంత వరకు కలుపుకున్నాను. తర్వాత ఇందాక దద్దోజనం పెట్టుకున్న పోపు బాండల్ ఉంది కదా, ఆ బాండల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు అయితే పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పోపు అయితే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ పోపు అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత ఆ పోపుని రైస్ లో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనకి 3వ ప్రసాదం కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం నువ్వులు వేయించుకున్నాం కదా, అవైతే మనకి చల్లారుంటాయి. ఇప్పుడు మనము నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అందులోకి నువ్వులు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు వీడియోలో జాజరి పౌడర్ చూపిస్తున్నానండి. షాపులో అయితే దొరుకుతుంది బెల్లం పౌడరు. జాజరి పౌడర్ అయితే 1 కప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాను. మనము బెల్లం ముక్కలు వేసుకుంటే మనకి అక్కడక్కడ ముక్కలుగానే ఉంటుంది, బాగా బ్లెండ్ అవ్వదు. అందుకని నేను ఇక్కడ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. తర్వాత మనకి చేతికి అంటుకోకుండా 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక వేపుకున్న జీడిపప్పు కొంచెం తీసుకొని ఈ విధంగా జీడిపప్పు పెట్టుకొని నువ్వుల లడ్డు అయితే రెడీ చేసుకున్నానండి. 4వ ప్రసాదం కూడా మనకి ప్రిపేర్ అయ్యిందండి. ఇక్కడ ఇంకా 5వ ప్రసాదం వచ్చేసి బూందీ లడ్డు చేస్తున్నానండి. నేను శనివారం రోజే చేసుకున్నాను. ముందు రోజు చేసుకోవడం అలాగైతే బూందీ లడ్డు నేను చేయలేదు. కొంతమంది ముందు రోజు చేసుకొని కూడా నెక్స్ట్ డే నైవేద్యంగా పెట్టుకుంటారు. నేనైతే అలా చేయలేదు, ఆ రోజే చేసుకున్నాను. బూందీ లడ్డు ఖచ్చితంగా 1 వారంలో అయినా చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం, లడ్డు ఈ 2 ఉండేలాగా చూసుకోవచ్చండి 7వ వారంలో కూడా. నేను బూందీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వీడియో తీసి పెట్టున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను. లడ్డు ఎలా చేయాలి, పాకం ఎలా రావాలి, పిండి ఎలా కలుపుకోవాలి, బూందీ పూస ఎంత వరకు వేపుకోవాలి, షుగర్ ఎంత వేయాలి అనేది వీడియో అయితే చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా 5వ ప్రసాదం అయితే లడ్డు రెడీ చేసుకున్నానండి. 6వ ప్రసాదం వచ్చేసి వడపప్పు, 7వ ప్రసాదం వచ్చేసి పానకం. ఇలాగా 7 రకాలైతే సింపుల్ గా చేసుకోవచ్చండి. నేనైతే 9 రకాలు పెట్టుకున్నాను. ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసి 7 రకాలు అయినాయి. చలిమిడి పాలు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. 9 రకాలు అయితే అయినాయి. వడపప్పు, పానకం, లడ్డు, నువ్వుల లడ్డు, పాయసం, దద్దోజనం, పులుసన్నం, చలిమిడి, పాలు సింపుల్ గా చేసి చూపించానని నేను అనుకుంటున్నానండి. ఎన్ని రకాలు పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. 7వ వారం పూజా వ్రతం కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.